హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక, అర్జెంటుగా డబ్బు అవసరమైనప్పుడు ఈ పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ని 13 సార్లు రాశారు, 13 సార్లు చదివారు, 2 గంటల్లో 5 లక్షల డబ్బు వచ్చింది. ఇది ఒక ఆటో డ్రైవర్కి నిజంగా జరిగింది, నాకు తెలిసిన వారికి నిజంగా జరిగింది. మరి అంతలా ఆ 13 సార్లు ఆ రాసిన అద్భుతమైన ఆ నెంబర్ ఏంటి? 2 గంటల్లోనే ఆ ఆటో డ్రైవర్ 5 లక్షల డబ్బును ఎలా సొంతం చేసుకున్నాడో తెలుసుకోవాలనుందా? ఖచ్చితంగా వీడియోనైతే పూర్తిగా చూడాల్సిందే. ఎవరైతే మాకు చాలని సంపాదన అండి, మాకు వచ్చే సంపాదన మాకు తినటానికి ఉండటానికే సరిపోవట్లేదు, ఇంకా మేము సేవింగ్స్ చేసుకోలేకపోతున్నాం, సరే ఒక 100, 1000, 2000 కొంచెం వెనక్కి వేసుకుందాం, దాన్ని పొదుపు చేసి ఉంచుకుందాం, మాకు అవసరానికి పనికొస్తుంది, అర్జెంటుగా డబ్బు అవసరమైనప్పుడు దాంట్లో నుంచి తీసి వాడుకోవచ్చు అనుకుందాము అంటే మేము అంతా కూడబెట్టలేకపోతున్నాం, సేవింగ్స్ కూడా మేము చేయలేకపోతున్నాం. కానీ మాకు ఇప్పుడు డబ్బు అర్జెంటుగా అవసరం. ఈ అవసరానికి మేము ఏం చేయాలో దిక్కుతోచట్లేదు. ఎంతో మందిని అడిగేశాం, ఎవరు కూడా మా దగ్గర లేదు అంటున్నారు. ఆఖరికి అయిన వాళ్ళని అడిగితే కూడా అంత డబ్బు నా దగ్గర ఎక్కడిది అంటూ మొహం తిప్పేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ పర్టికులర్ అమౌంట్ మా చేతికి అందితే ఈ గండం నుంచి మేము గట్టెక్కుతాం, ఈ ప్రాబ్లం నుంచి మేము బయటపడతాం అని అర్జెంటుగా డబ్బు కోసం ఎదురు చూసే వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపించే ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక ఏంజల్ నెంబర్ అండి. ఎందుకంటే డబ్బు రిలేటెడ్ నాకు చాలా కామెంట్స్ రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. అప్పులు తీరాలి, మాకు ఇంత డబ్బు కావాలి, అంత డబ్బు కావాలి, ఏదైనా ఒక మంచి ఉపాయం చెప్పండి అంటూ చాలా మంది అడుగుతుంటారు. అలాంటి వారందరికీ మీ జీవితాలను ఒక సుడి తిప్పేటటువంటి ఒక పవర్ఫుల్ ఏంజల్ నెంబర్. ఎవరైతే అర్జెంటుగా డబ్బు కోసం ఎదురు చూస్తుంటారో వారు గనక ఈ నెంబర్ని ఇక్కడ నేను చెప్పినట్టు రాశారు అంటే 100కి 100% మీరు కోరుకునే డబ్బు మీ సొంతం అవుతుంది కోరిన సమయానికి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక చాలా మంది అక్క మేము ఇక్కడ ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకున్నాము, జ్యోతిష్యాలకు వెళ్ళాము, సరైనటువంటి రిజల్ట్ అన్నది లేదు, మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండి అంటూ చాలా మంది అడిగారండి. నెంబర్ 1 గురూజీ అండి. ఎందుకంటే వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు. ఎందుకంటే వారాహి అమ్మ అంటే ఎంత పవర్ఫుల్లో మనకు తెలుసు. అలాంటి అమ్మను ఉపాసించిన వారు ఇంకెంత శక్తివంతంగా తయారై ఉంటారు. కాబట్టి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కగా ఫోను ద్వారా, పూజల ద్వారానే పరిష్కారాన్ని అందిస్తారు. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక ఫోన్ కాల్తో మీ మొండి సమస్యలకు సైతం పరిష్కారం అందిస్తున్నారు. మీరు మొబైల్ నెంబర్ 7386242425 నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. కాబట్టి మీకు గనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. అలాగే ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారో, అప్పుల బాధలు పడుతూ ఉన్నారో, ఇప్పటికిప్పుడు మాకు కొంత అమౌంట్ కావాలండి అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ అనేది మాకు రావాలి, అర్జెంటుగా డబ్బు అవసరం ఉంది, ఏదో ఒక మిరాకిల్ జరిగి మాకు కావాల్సిన డబ్బు మా చేతికి అందితే ఈ సమయంలో ఈ రోజు మేము బయటపడతాం, లేకపోతే చిక్కుల్లోకి చిక్కుకుంటాం అని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వారు తప్పకుండా ఈ నెంబర్ని కనుక మీరు ట్రై చేశారు అంటే మీకు కోరినట్టు అందుతుంది 2 గంటల్లో. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే 2 గంటల్లో ఎక్కడి నుంచి వస్తుంది, ఆకాశం నుంచి ఊడిపడుతుందా? ఇలా చాలా మందికి చాలా డౌట్స్ వస్తుంటాయి. ఎందుకంటే మన వీడియోలో కింద కామెంట్స్ రూపంలో కూడా అడుగుతూ ఉంటారు, పని చేయకుండా ఇవన్నీ చేసేస్తే డబ్బులు వస్తాయా అని. పని చెయ్యకుండా ఖాళీగా తిని కూర్చొని ఇవన్నీ చేస్తే డబ్బులు వస్తాయని నేను చెప్పట్లేదండి. కష్టపడాలి. మనం కష్టపడుతూ ఉన్న కష్టానికి తగిన ఆదాయం రాకపోయినా, మనలో ఉన్న నెగిటివిటీ రిమూవ్ అవ్వాలన్నా, మనలో ఉన్న బ్లాకేజెస్ ఏవైనా దూరం అవ్వాలి అన్నా ఇలాంటి రెమెడీస్ పనిచేస్తాయి. వాటన్నింటినీ తొలగించేసి
మన దగ్గరికి డబ్బును తీసుకురావటానికి, డబ్బును అట్రాక్ట్ చేయటానికి ఏదో ఒక దారి అన్నది చూపిస్తుంది యూనివర్స్ అన్నది. మనం నమ్మకంతో నమ్మి చేసినప్పుడు మాత్రమే రిజల్ట్ వస్తుంది. ఇది నేను చేస్తున్నాను, ఇది జరుగుతుందా లేదా, రిజల్ట్ వస్తుందా లేదా, ఇది అయ్యే పనేనా, ఇలాంటి డౌట్స్తో చేశారంటే 100% రాదు. అలాంటి వాళ్ళు ట్రై చేయకండి. పూర్తి నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే, నిజానికి యూనివర్స్ ఎలా హెల్ప్ చేస్తుంది మనం నమ్మకంతో ట్రై చేసినప్పుడు అని ఒక నిదర్శనం ఈరోజు నేను మీకు చెప్పబోతున్నా అండి. నాకు తెలిసినటువంటి ఒక డ్రైవర్, తను ఏంటంటే ఆటో నడుపుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ చదివించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. చాలని సంపాదన. ఒకరోజు నేను బయటకు వెళ్లాల్సి ఉంది. కాల్ చేశాను, ఇలా ఇంటి దగ్గరికి రమ్మని. తను వచ్చినప్పుడు, అంటే నార్మల్గా తెలిసిన వ్యక్తి, రెగ్యులర్గా నేను ఆటోలోనే ఎక్కడికైనా వెళ్తాను అవసరం ఉన్నప్పుడు కాల్ చేసి. అలా వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నారు పిల్లలు, ఇంట్లో వాళ్ళు అని అడిగినప్పుడు అతను చెప్పిన మాట ఏంటంటే, ఏముందిలే మేడం, చాలా బాధగా ఉంది, పిల్లలకి ఫీజులు కట్టాలి, ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు, మా అమ్మకి ఆపరేషన్ ఒకటి ఉంది, ఆపరేషన్ చేయించాలి అంటే డబ్బులు 5 లక్షల దాకా ఖర్చు అవుతుంది అంటున్నారు. అది హార్ట్ ఆపరేషన్. కానీ అంత డబ్బు నా దగ్గర లేదు, ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నాను. ఇక సరే, ఇంకా బాధ మర్చిపోవటానికైనా కానీ ఈరోజు ఆటో తీశాను మేడం, మీరు పిలిచారని, లేకపోతే రాలేను, అంత ఇబ్బందిలో ఉన్నాను అని చెప్పి అన్నాడు ఆయన. అప్పుడు నేను చెప్పాను, లేదండి నేను ఒకటి ఏంజల్ నెంబర్ ఒకటి చెప్తాను, అది ట్రై చేసి చూడండి, ఇది అర్జెంటుగా డబ్బు అవసరం వచ్చినప్పుడు చాలా బాగా పనికొస్తుంది, మీరు చెప్పుకొని చూడండి, ఇందులో మీరు ఖర్చు చేయాల్సిన పని లేదు, మీరు ఇంకొక రకంగా కష్టపడాల్సిన పని లేదు, చాలా సింపుల్, మీరు ట్రై చేయండి, వస్తే మీకు కలిసి వస్తుంది, మీకు కావాల్సిన డబ్బు మీకు అందొచ్చు అని ఒక ఏంజల్ నెంబర్ చెప్పానండి. ఇక ఆ రోజు అతను ఏంటంటే నేను చెప్పినట్టుగా ఈ ఏంజల్ నెంబర్ని రాసుకున్నారు. అంటే ఏంజల్ నెంబర్ని 13 సార్లు రాశారు, 13 సార్లు చదివారు, నమ్మకంతో చేశారు. ఎందుకంటే ఆయన సంకల్పం అంత గట్టిగా ఉంది. ఎలాగైనా మా అమ్మకు ఆపరేషన్ జరిగిపోవాలి, మా అమ్మని ఆరోగ్యంగా ఇంటికి తెచ్చుకోవాలి, ఎలాగైనా నాకు డబ్బు కావాలి అన్న సంకల్పం ఉంది. ఒక నమ్మకంతో గట్టి గురితో చేశారు. 2 గంటల్లో 5 లక్షల డబ్బు వచ్చిందంటే, మరి ఎలా వచ్చింది 5 లక్షల డబ్బు అని అంటే గనక, ఇతను నన్ను అక్కడ నేను వెళ్ళాల్సిన చోటుకి డ్రాప్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయాక ఈ ఒక్క నెంబర్ని 13 సార్లు రాసి 13 సార్లు చదివాడు. సరే, కాసేపు తన కోరికను చెప్పుకున్నాడు, యూనివర్స్తో తనకు కావాల్సింది చెప్పుకున్నాడు. ఇక ఆ తర్వాత ఇంట్లో ఉంటే వాళ్ళ అమ్మగారిని చూస్తుంటే మనసు కుదుట పడక, మనసు బాధతో ఇదైపోతుంటే మళ్ళీ ఆటో తీసి బయటకు వచ్చాడు. బయటికి వచ్చినప్పుడు ఏమైంది అంటే, ఒక వ్యక్తి ఇతని ఆటో ఎక్కాడు. అతను ఒక పెద్ద కంపెనీకి ఓనరు. అతను ఏమైందంటే, అతని కారు మధ్యలో ఏదో ట్రబుల్ ఇవ్వటం వలన ఇతని ఆటోలో రావటం జరిగింది. అంటే అతను ఒక ఇంపార్టెంట్, ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవటానికి వెళ్తున్నారు. అవతల వైపు ఉన్నది ఇతని కంటే ఇంకా పెద్ద వ్యక్తి. అతని అపాయింట్మెంట్ ఇప్పుడు ఛాన్స్ మిస్ అయిపోయింది అంటే, వదులుకున్నాడు అంటే మళ్ళీ ఇప్పట్లో దొరకదు. కారు ట్రబుల్ ఇచ్చింది, టెన్షన్ పడిపోతున్నాడు. ఇతని కారు ఎక్కాడు. ఇలా ఎక్కి పలానా చోటికి తీసుకెళ్ళమని చెప్పాడు. అప్పుడు చెప్పటంతో ఏమైందంటే, ఇతను అతని టైంకి చేరుకోలేకపోతున్నాను, అతను అక్కడ పెద్ద మనిషి వెయిట్ చేస్తున్నాడు, ఈ అవకాశం దాటిపోతే నాకు మళ్ళీ రాదు, అతని అపాయింట్మెంట్ కోసం నేను దాదాపు 6 months వెయిట్ చేయాలి అన్న స్ట్రెస్లో ఏమైందంటే, ఇతను బీపీ పేషెంట్, బీపీ లో అయిపోయి పడిపోయాడు ఆటోలోని. ఎంతసేపటికి లేవట్లేదు, ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఇక ఆఖరికి చివరి దశకి అన్నట్టు కనిపిస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కాక వెంటనే ఈ ఆటో డ్రైవర్ పక్కన ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. ఇంకొక 10 minutes లేట్ అయితే ఈ వ్యక్తిని అసలు చూడగలిగే వాళ్ళం కాదు, కాపాడగలిగే వాళ్ళం కాదు అని డాక్టర్లు చెప్పారు. మొత్తానికి డాక్టర్లు ఆ వ్యక్తిని కాపాడారు. ఆ వ్యక్తి కోలుకున్నాక ఈ ఆటో అతనికి ఇచ్చిన బహుమతి ఏంటో తెలుసా? తన ప్రాణాన్ని కాపాడినందుకు 5 లక్షలకి చెక్కు రాసిచ్చాడు. ఎందుకంటే ఈరోజు నా ప్రాణం పోవాల్సింది, నేను కోట్లకి అధిపతిని, ఒక కంపెనీకి అధిపతిని, ఈరోజు నా ప్రాణాలను ఒక ఆటో డ్రైవర్ కాపాడాడు అని ఎంతో మనస్తృప్తిగా తన భార్య బిడ్డలు అందరి సమక్షంలో కూడా 5 లక్షల చెక్కును అందించాడు. యూనివర్స్ అలా డిజైన్ చేస్తుందండి. ఎలా వస్తుంది అంటే ఇలా డిజైన్ చేస్తుంది. ఇక అతను ఆ డబ్బు తీసుకుని వాళ్ళమ్మని ఆపరేషన్ చేయించారు, హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించాడు. వాళ్ళమ్మ ఎంతో బాగుంది. అలా మనసు పెట్టి, నమ్మకం పెట్టి
ఈ నెంబర్ని కనుక రాశారు అంటే మీకు అవసరమైనప్పుడు, అత్యవసర స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు కావాల్సిన డబ్బును మీకు అరేంజ్ చేస్తుంది యూనివర్స్ అన్నది. మీకు సహాయం చేయడానికి ఎవరినో ఒకరిని నియమిస్తుంది. మరి ఈ నెంబర్ ఏంటి, ఎలా రాసుకోవాలి అంటే వైట్ పేపర్ తీసుకోండి, లేదా ఒక వైట్ నోట్బుక్ అయినా తీసి పెట్టుకోండి. దాని మీద మీరు ఈ నెంబర్ని రాసుకోవాల్సి వస్తుంది. ఆ నెంబర్ ఏంటి అంటే 520. దాని కింద 741. మనం చిన్నపిల్లలకు లెక్కలు వేయటానికి, కూడేదానికి ఎలా వేసిస్తాం అలా వేసివ్వాలి. పైన 520, కింద 741. చెప్పటం కూడా 520741 ఇలానే చెప్పాలి. ఇలా ఆ వైట్ పేజీ మీద మీరు 13 సార్లు రాసుకోవాలి. అది రెడ్ కలర్ పెన్నుతో 13 సార్లు చెప్పుకోవాలి. ఇలా చెప్పుకున్నాక మీ కోరిక తీరిపోయిందని థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్ అంటూ యూనివర్స్కి కృతజ్ఞతలు చెప్పండి. గ్రాటిట్యూడ్ అనేది చూపించండి. మీకు కావాల్సిన డబ్బు ఏదైతే ఉందో వెంటనే మీకు అందుతుంది. కొన్ని గంటల నుంచి మొదలుకొని రోజుల్లో కూడా కొంతమందికి అవుతుంది. ఎందుకంటే గ్రహస్థితి, పరిస్థితి అనుకూలంగా ఉండాలి. మనం చేసే దాంట్లో ఎక్కడా కూడా పొరపాట్లు లేకుండా చెయ్యాలి, నమ్మకంతో చెయ్యాలి. మన కోరిక న్యాయబద్ధంగా ఉండాలి. సరిగ్గా చేసినప్పుడు మన ఖచ్చితంగా గంటల్లో నుంచి మొదలుకొని రోజుల్లో మీకు రిజల్ట్ అయితే వస్తుంది. ఇక మేము ఎప్పుడు రాసుకోవాలి అంటే మీకు ఎప్పుడు డబ్బు అర్జెంట్ అయితే అప్పుడు వెంటనే బుక్ తీసి, ఒక వైట్ పేపర్ తీసి రెడ్ కలర్ పెన్తో ఇలా రాసేసుకోండి. 13 సార్లు రాయండి, 13 సార్లు చదవండి. లేదు మీకు అప్పులు ఉన్నాయి, అవి తీరాలి అన్నప్పుడు పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచాక మీరేం చేస్తారో అంటే ఒక మన లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది. ఆ లెఫ్ట్ హ్యాండ్ బొటన వేలు కింద శుక్రుడి స్థానం ఉంటుంది, శుక్ర భగవానుడి స్థానం ఉంటుంది. అక్కడ గనక మీరు ఈ 520741 నెంబర్ని రాసుకోండి. అది రాశాక మీరు 13 సార్లు చెప్పుకోండి, చాంట్ చేయండి. 520741 520741 అని ఇలా మీరు 13 సార్లు చెప్పుకున్నారు అంటే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. బ్రాహ్మీ ముహూర్తంలో అత్యంత అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే యూనివర్స్ శక్తి నైట్ అన్నది ఎక్కువగా ఉంటుంది. బ్రాహ్మీ ముహూర్తం అంటే దేవతలు తిరిగే సమయం. మనం ఏది కోరినా వెంటనే కూడా దేవుళ్ళకి కానీ యూనివర్స్కి కానీ కనెక్ట్ అయిపోతుంది. వెంటనే మన కోరిక తీరడానికి ఎంతో అవకాశం ఉంటుంది. మన కోరిక తీర్చడానికి యూనివర్స్ ఎవరినో ఒకరిని మన కోసం నియమిస్తుంది, అలా డిజైన్ చేస్తుంది. ఇలా మేము 13 సార్లే చదవాలా అంటే 13కి తక్కువ కాకుండా చదువుకోండి. ఆ పైన ఎంత ఎక్కువైనా పర్లేదు, మీ ఓపిక. పగలంతా కూడా మేము ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఈ నెంబర్ని చాంట్ చేసుకుంటామండి అంటే ఈజీగా చేసుకోవచ్చు, అద్భుతంగా చేసుకోవచ్చు. 520741 520741. నాకు ₹1,00,000 ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్. 520741 520741. ఈరోజు నా పిల్లల ఫీజు కట్టేశాను, అంత డబ్బు నాకు వచ్చింది, థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్. ఇలా మీకు ఏది ఉందో, మీ విష్ ఏదైతే ఉందో, మీరు ఎంత కోరుతున్నారో అమౌంట్, ఆ అమౌంట్ని మీరు చెప్పుకొని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంటూ గ్రాటిట్యూడ్ చూపించండి. ఇలా మీరు ఈరోజు రిజల్ట్ రాలేదు, ఈ గంటల్లో రిజల్ట్ రాలేదు, రేపు వస్తుంది, ఎల్లుండి తప్పకుండా వస్తుంది. ఎందుకు అంటే ఫస్ట్ మీలో ఉన్న నెగిటివిటీని, బ్లాకేజెస్ని రిమూవ్ చేయాలి. ఆ తర్వాతనే మీకు రిజల్ట్ వస్తుందని కూడా గుర్తుంచుకోండి. కొంతమందికి గంటల్లో స్టార్ట్ అయితే కొంతమందికి రోజుల్లో వస్తుంది. కాబట్టి మీకు మీ అమౌంట్ వచ్చేదాకా, మీరు కోరింది జరిగేదాకా ఈ వైట్ పేపర్ మీద మీరు 13 సార్లు రాసుకోవటానికి, చెప్పుకోవటానికి ప్రయత్నించండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఎందుకంటే ఇది నా కళ్ళారా నేను చూసిన నిదర్శనం కాబట్టి ఇక దీనికి రూల్స్ ఏమీ లేవండి. ఎవరైనా రాసుకోవచ్చు. అంటే నాన్ వెజ్ తిన్నాము పీరియడ్స్లో ఇలాంటివి ఏమీ అవసరం లేదు. మనకు స్విచ్ వర్డ్స్కి, ఏంజల్ నెంబర్స్కి ఎలాంటివి అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చేసుకుని మీ డబ్బు సమస్యలని మీరు తొలగించుకోండి. ఇక ఎవరైతే మేము కష్టాల్లో ఉన్నామండి, మాకు లక్కు కలిసి రావట్లేదండి, ఏది ముట్టుకున్నా మాడిపోతుంది, మసైపోతుందండి అంటే మంచి చేయబోతే చెడు ఎదురవుతోంది, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, జాబు లేదు, బిజినెస్లో గ్రోత్ లేదు, కోరిన వ్యక్తి లేరు, ఉన్న వాళ్ళతో గొడవలు, ఏం చేయాలో అర్థం కాలేదు, ఇటు చూస్తే ఆర్థిక ఇబ్బందులు, అటు చూస్తే అప్పులు, ఏం చేయాలో అర్థం కాదు అని దిక్కు తోచని స్థితిలో ఉన్నవాళ్ళు ఈ ఒక్క బిలియనియర్ చక్ర మీ దగ్గర పెట్టుకుంటే, బిలియనియర్ చక్ర మీ దగ్గర ఉంటే చక్రం తిప్పేస్తారండి మీరు. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా అంటే మీ దగ్గర ఏది లేదో దాన్ని లాక్కొచ్చి మీ దగ్గరికి పడేస్తుంది, మీకు అప్పగిస్తుంది. కోరిన జాబ్ ఏంటి, కోరిన ఉద్యోగం ఏంటి, కోరిన ప్రమోషన్ ఏంటి, కోరిన పదవి ఏంటి, కోరిన ఆస్తి ఏంటి, కోరిన అంతస్తు ఏంటి, కోరిన డబ్బు ఏంటి, కోరిన వ్యక్తి ఏంటి,
జనాకర్షణ, ధనాకర్షణ ప్రతి ఒక్కటి కూడా మీకు ఉంటుంది. ఈ బిలియనీర్ చక్ర ఒకటి మీతో పెట్టుకొని మీ ప్యాకెట్లో ఉంచుకొని మీరు వెళ్ళారు అంటే మీకు తిరిగి ఉండదు. మీరు మీ కనసాయిగులతో రాజ్యమేలుతారు. లేదండి మాకు కోర్టులో కేసులు ఉన్నాయండి, అస్తమానం గొడవలు అవుతున్నాయండి, మా ఇల్లు, పొలాలు, కారు, బంగ్లా, ఆఖరికి ఒంటి మీద ఉన్న బంగారం కూడా తాకట్టులో ఉందండి అంటే అది కూడా ఇంటికి వచ్చేస్తుంది. మీరు ఏమి లేక బాధపడుతున్నారో వాటన్నింటినీ మీ దగ్గరికి చేరుస్తుంది. ఒక్కొక్కసారి జనాలు నిష్కారణంగా మంచి చేయబోతే గొడవలు చేస్తూ ఉంటారు. మంచి మాట్లాడితే చెడు ఎదురవుతూ ఉంటుంది. నిష్కారణమైన నిందలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి ఒక్క దానికి నండి ఈ బిలియనీర్ చక్ర ఒకటి మీ దగ్గర ఉంది అంటే ఇక సమస్తం మీ దగ్గర ఉన్నట్టే. కాబట్టి ఎవరైనా ఈ బిలియనీర్ చక్ర కావాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. నేను దానికి మరింత దైవిక శక్తిని మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.